నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు ఈ మేరకు సీఎం ఎక్స్ లో పేర్కొన్నారు భారత రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి పౌరుడిదని బోధించిన దార్శనికుడు ఆయనని కొనియాడారు ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ ఐక్యతకు పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి అని అన్నారు దేశ సమగ్రతకు మార్గదర్శకుడైన ఆ మహనీయుని ఆత్మస్ఫూర్తికి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు విభిన్న కులాలకు మతాలకు కేంద్రమైన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అనితరమని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు గుంటూరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏక్తా రన్ లో పాల్గొన్న అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతరం కూడా భిన్న సంస్థానాలతో ఉన్న భారతదేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను న్యాయ కోవిదుడు భారతరత్న స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి ఉప ప్రధాని హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఐక్యంగా స్వాతంత్రానంతరం ఈ దేశం సమగ్రంగా ఐక్యంగా ఉండేలాగా చేసిన ఆధునిక భారత నిర్మాత అదేవిధంగా విభిన్న భాషలు విభిన్న మతాలు విభిన్న కులాలు ఉంటున్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చిన సాంస్కృతిక వారధి స్వాతంత్రానంతరం బ్రిటిష్ వారు ఈ దేశంలో 565 సంస్థానాలు ఉంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశం ఐక్యంగా ఉండలేదు చిన్న భిన్నమవుతుంది చీలికలు పేలికలు అవుతుందని భావించి స్వాతంత్రం ఇచ్చి వెళ్తే దేశ సమగ్రత సార్వభౌమాధికారం ఐక్యత పట్ల సమగ్ర అవగాహన దూరదృష్టి కలిగిన సమర్థ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 565 సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసి ఇవాళ భారత్ ఒక్కటిగా ఉండడానికి కారణభూతులయ్యారు నయానో భయానో సామదాన వేద దండోపాయాలను ఉపయోగించి 562 సంస్థానాలను విలీనం చేస్తే జామ్నగర్ లాంటి సంస్థానం భారతదేశంలో విలీనం కాకుండా ఆనాడు పాకిస్తాన్లో విలీనం కావాలని ప్రయత్నం చేస్తే వారిని నచ్చజెప్పి ప్రేమతో ఆత్మీయంగా ఈ దేశంలో ఒక భాగమయ్యేలాగా చేశారు హైదరాబాద్ సంస్థానం అప్పటి నిజాం అలీఖాన్ ఉస్మాన్ మీర్ అలీఖాన్ ఆ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలుపుతానని దేశంలో గడపడానికి కాస్త గడువు కావాలని అదే సమయంలో పాకిస్తాన్తో కూడా మంతనాలు జరుపుతుంటే దాన్ని గుర్తించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆనాడు ఆపరేషన్ పోలో చేపట్టి భారతదేశంలో సంస్థానాన్ని విలీనం చేయడానికి సుముఖత వెలువచ్చిన నేపథ్యంలో కేవలం 4 రోజుల్లోనే రజాకారులను అణచివేసి నిజాం సైన్యాన్ని కూడా అణచివేసి ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం దేశ ఐక్యత శాంతి సమగ్రతల కోసం కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఏక్తా దివాస్ గా దేశమంతటా నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు భీమవరంలో శుక్రవారం నిర్వహించిన ఏక్తా దివస్ ర్యాలీని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నాన్ నయీం అస్మితో కలిసి ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ దేశ రక్షణ శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలంతా ఐకమత్యంతో సోదర భావంతో కలిసి ఉంటామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ బూనాలన్నారు అక్టోబర్ 21వ తేదీన దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల దినోత్సవం ఈ రోజు వరకు నిర్వహించడం జరిగిందన్నారు మన దేశమంతా కూడా కలిసికట్టుగా ఉండేదానికి ఆయన చేసిన
కృషిని మనం స్మరించుకుంటూ మన దేశ ప్రజలంతా కూడా సోదరభావంతో మన దేశ అభివృద్ధి లక్ష్యంగా ఇంటర్నల్ సెక్యూరిటీ శాంతి భద్రతల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. అక్టోబర్ 21న మొదలైన అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈ రోజు వరకు చేసుకుంటూ వారి సమాజ శాంతి కోసం నేరాల్ని కంట్రోల్ చేస్తూ వారి యొక్క ప్రాణాలని త్యాగం చేసిన పోలీస్ అమరవీరులు వారిని స్మరించుకుంటూ వారి గౌరవించుకుంటూ వారి కుటుంబాలకి అందరికీ కూడా వారితో మేము ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ పోలీసులు డిపార్ట్మెంట్ సమాజానికి ఈ రాష్ట్రానికి చేసే సేవలు అత్యుత్తమైనవి. శాంతి సౌభాగ్యాలు లేకుంటే అభివృద్ధి అనేది ఉండదు. ఎప్పుడైతే నేరాలు దోపిడీలు కట్టుబాటు అవుతాయో అప్పుడు ప్రజలందరూ విద్యార్థులు ముందుకి దేశాన్ని అభివృద్ధి చేయడంలో మరింత పాత్ర వహించి ముందుకు తీసుకెళ్ళడానికి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని కేంద్ర సాంకేతిక విద్యా సంస్థ ఎన్ఐటీలో ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. ఎన్ఐటీ ముఖద్వారం నుంచి రన్ ఫర్ యూనిటీ బ్యానర్తో ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ఆచార్యులు రన్ ఫర్ యూనిటీ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎన్ఐటీ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ శ్రీనివాసన్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. Resolve to make my own contribution to ensure internal security of my country. పోలీస్ అమరవీరుల వారోత్సవాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుక సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఎస్ సతీష్ కుమార్ హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఐకమత్యాన్ని చాటుతూ పుట్టపర్తిలోని రింగ్ రోడ్ నుంచి నిర్వహించిన యూనిటీ ఆఫ్ రన్ కార్యక్రమాన్ని ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించి వారితో పాటు ఎస్పీ కూడా పాల్గొన్నారు. ఈ పరుగు జిల్లా పోలీస్ కార్యాలయం వరకు కొనసాగింది. పరుగులో పాల్గొన్న పోలీస్ సిబ్బంది ఐక్యత యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ పరుగులు కొనసాగించారు. 1947లో ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ అఫైర్స్ మినిస్టర్ గా చార్జ్ తీసుకున్నారు. అప్పుడు మన దేశంలో 40% అంటే 40% ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు, చిన్న చిన్న రాష్ట్రము సపరేట్గా ఉండేది. అది నేను ఇండియాలో కలవను, నేను సపరేట్గానే సుయాచిగా నేను రన్ అయిపోతాను, లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం, కానీ ఇండియాలో కలవనని చెప్పేశారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు, ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద దేశాన్ని ఉన్న 40% 40% నేను సపరేట్గా వెళ్ళిపోతాను చెప్పిన తర్వాత వాళ్ళు హోప్ని వదిలేయకుండా ఆ 40% 40% ఆఫ్ ద చిన్న చిన్న రాష్ట్రాన్ని కూడా ఇండియాతో పాటు కలిపారు. ఈ సంవత్సరం 2025 ఎలాగా సాయిబాబా దీనికి 100th బర్త్డేవో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది 150th బర్త్డే. 1415లో ఈ యూనిటీ ఆఫ్ రన్ అనేది ప్రతి సంవత్సరము సర్దార్ వల్లభాయ్ పటేల్ని గుర్తింపు చేసుకోవడానికి అవసరము ఎస్పెషల్లీ యూత్ వాళ్ళ దగ్గర ప్యాట్రియాటిజం. ఇప్పుడు చాలా మందికి ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తామని కూడా సగం మందికి మార్నింగ్ వచ్చామంటే ఫ్లాగ్ హోస్ట్ చేసి చాక్లెట్ ఇస్తారన్న కాన్సెప్ట్లో ఉంది, కానీ దాని వెనక ఉన్న కష్టాన్ని తెలుసుకోవడానికైనా ఛాన్స్ దొరకట్లేదు ఇప్పుడున్న జనరేషన్. అది ఎవరు మర్చిపోకూడదు, అప్పుడు ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదు కాబట్టి రన్నింగ్ని పెట్టారు. దానివల్ల ఇప్పుడు అడుగుతారు, మీ పిల్లలు కూడా అడుగుతారు ఎందుకు ఈరోజు పరిగెట్టారని చెప్పేసి. అప్పుడు మనం చెప్తాం ఇలాంటి కథలు ఉందని చెప్పేసి. సో దానికోసం యూనిటీ ఆఫ్ రన్ అనేది స్టేట్ అయింది. సో అది కాకుండా చెప్పాలంటే ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అంటారు, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇంకా 21 సర్వీసులు పక్కన ఉన్నాయి. యూనిటీ ఎక్కడ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళ ఇండియా బాగుండాలన్నా ఎక్కడైనా పని చేయాలన్న ఉద్దేశంతో పాటు ఆల్ ఇండియా సర్వీసెస్ని మనం తీసుకుని వచ్చినది కూడా మన సెంట్రల్ గవర్నమెంట్. అప్పుడు మెయిన్ రోల్ దాంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రోల్ చాలా మెయిన్. దేశ సమైక్యతకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ ఐక్యతకు పాటుపడాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి పిలుపునిచ్చారు. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు గాంధీ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ పీవీకేఎన్ కళాశాల వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించామని, ఇందులో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ యూనిటీ డే సెలబ్రేట్ చేస్తున్నాము.
మన చిత్తూరు జిల్లాలో కూడా మీకు తెలుసు ఒక గత వారం నుండి పోలీస్ కమెమరేషన్ వీక్ మన ఆనరబుల్ డీజీపీ సార్ ఆదేశాల మేరకు సెలబ్రేట్ చేయడం జరిగింది. టుడే వీఆర్ క్లోజింగ్ ద సెలబ్రేషన్స్ విత్ యూనిటీ రన్. ఇది మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆయనని ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాము. దాంతో కలిపి అంటే మేము నేషనలిజం ప్లస్ తీసుకున్నాము. ఎలా మేము అందరూ ఒక స్ట్రెంగ్త్గా ఒక కలిసి ఉంటే వీ కెన్ టేక్ ఎనీ అడ్వర్సిటీ, అది కూడా ఆ మెసేజ్ని కూడా అందరికీ మేము ఇస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సైక్లోన్లో కూడా చూసాము. మేము యాజ్ ఎ సొసైటీ జస్ట్ పోలీస్ కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు మన సిటిజన్స్ కలిసి వచ్చేస్తే వీ కెన్ టేక్ అండ్ విన్ ఆన్ ఎనీ ఛాలెంజ్. సో ఈరోజు పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా వచ్చారు. ఇప్పుడు రన్ ఫ్లాగ్ ఆఫ్ చేశాము. చివరికి వాళ్ళది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. And today we celebrate the Iron Man of India, and we also are giving a message of healthy Chittoor. దాని కోసం ఇవి ఇలాంటి కొన్ని సైకిల్ ర్యాలీస్ కూడా వాకథాన్స్ కూడా వచ్చిన కాలంలో ఆర్గనైజ్ చేస్తారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ రక్షణ సమగ్రత కోసం ఎంతో కృషి చేశారని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా తిరుపతిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన జాతీయ సమైక్యత ర్యాలీని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ విశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శప్రాయమన్నారు. ఏ విధంగా సమగ్రతను స్థానాలను స్వతంత్ర భారతదేశంలో విలీనమయ్యేలా భారత ఏకతా దినోత్సవం రాష్ట్రీయ దేశ ఐకమత్యం సమగ్రత సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి భారతదేశాన్ని ఏకీకరణ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏకతా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. దేశ ఐకమత్యం సమగ్రత భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతామని ప్రతిజ్ఞ చేయించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రంగా ఉన్న సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేసి సుస్థిరమైన దేశంగా తయారు చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కీలక పాత్ర పోషించారని ఎస్పీ తెలిపారు. లో మన ఇండిపెండెన్స్ దొరికింది. ఆ టైంలో ఇండియా ఒక కంట్రీ, ఒక రాష్ట్రం కాదు, వేరే వేరే చిన్న చిన్న కింగ్డమ్లో డివైడెడ్ ఉండేది. అప్పుడు 262 చిన్న చిన్న స్టేట్స్, ప్రిన్స్లీ స్టేట్లో ఇండియా డివైడెడ్ ఉండేది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక విజన్ ద్వారా ఈ అన్ని కింగ్డమ్స్కి యునైట్ చేయడం జరిగింది. ఒక ఇండియా, భారత్ యాజ్ అ నేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే మనమే సొసైటీలో చాలా డివిజన్స్ ఉన్నాయి. పిల్లలు కూడా చూస్తున్నారు, మన పోలీస్ సైడ్ నుంచి కూడా మేము చూస్తున్నాము. డిఫరెంట్ రిలీజన్, కాస్ట్, గ్రూప్, స్టేట్, లాంగ్వేజ్ అన్ని డివిజన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు మనకి గుర్తుపెట్టుకోవాల్సిందే ఒకటే, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. సో ఈరోజు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు మేము ఒక యూనిటీ ప్లేస్ తీసుకుని ఈ కార్యక్రమం, ఈ రన్ ఫర్ యూనిటీ మేము స్టార్ట్ చేస్తాం. దేశ ఏకత ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాతలోని శ్రీకాకుళం హెచ్ఎర్ల శాసనసభ్యులు గోండు శంకర్ ఈశ్వరరావులు అన్నారు. భారత ఐక్యత దూత, లౌహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీను ముందుగా నగరంలో సూర్యమహల్ జంక్షన్ వద్ద ప్రారంభించారు. సూర్యమహల్ జంక్షన్ నుంచి 7 రోడ్ల కూడలి మీదుగా అంబేద్కర్ ఆడిటోరియంకు చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన సభలో
ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జాతీయ ఐక్యత యాత్ర ద్వారా భారతదేశ ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందన్నారు. క్రీడల శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏకతా యాత్ర ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో కూడా సూర్యమహల్ జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పోయా 7 రోడ్ జంక్షన్ ద్వారా ఈ యాత్ర సాగుతుంది. ప్రతి జిల్లాలో కూడా 3 యాత్రలు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నాం. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, యువత, విద్యార్థులు అందరూ కూడా ముఖ్యంగా మై భారత్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భారతదేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి ఎనలేని కృషి ఏకీకృత భారతదేశానికి చేయడం కోసం సుమారు 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయించి భారతదేశ యూనిటీకి, ఐక్యతకు మారుపేరుగా నిలిచినటువంటి ఆ మహనీయుని ఆశయాల్ని యువతలో నింపాలి. యువతలో దేశభక్తి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయాలు తెలియజేయడానికి ఈ ఏకతా యాత్రని మనం దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మన కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈరోజు మన జిల్లాలో, అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ టైంకి ప్రారంభమవుతుంది. మన జిల్లాలో కూడా ఇక్కడ ఈ యాత్రని ఈరోజు ప్రభుత్వ అధికారులు, మన శాసనసభ్యులు, శ్రీకాకుళం శాసనసభ్యులు మన గొండి శంకర్ గారితో పాటు ఆర్డీఓ మేడం గారు, మిగతా ప్రభుత్వ అధికారులు, మై భారత్ కోఆర్డినేటరు, అలాగే ఎన్సిసి కమాండరు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటరు, ట్రైనీ కలెక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో, అలాగే ఎంతోమంది ఇంటలెక్చువల్స్, ప్రజాప్రతినిధులు, అలాగే పత్రికా సోదరులు, మీడియా మిత్రులు అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలో అధిక వర్షపాతం నమోదు కావడంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్న నేపథ్యంలో కృష్ణా నదిలో వరద ప్రవాహం ఎక్కువైందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా పెనుమూడి వద్ద కృష్ణా వరద ప్రవాహాన్ని గురువారం రాత్రి పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం కృష్ణా నదిలో 5,67,000 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుందని, ప్రస్తుతం 2వ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉందని తెలిపారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని, వెళ్లిన వారు వెనక్కి రావాలని ఆయన ఆదేశించారు. పుష్కర ఘాట్కు ఆనుకుని ఉన్న పల్లెపాలెంలోని ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో చాలా విపరీతమైన వర్షాన్ని వచ్చేటట్టు చేయటం వల్ల అక్కడ మరీ నిన్న రాత్రి కొన్ని గంటల్లోనే 20 సెంటీమీటర్ నుంచి 40 సెంటీమీటర్ దాకా వర్షం రావడం వలన ఆ నీళ్ళంతా ఇప్పుడు కృష్ణా నదిలో చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్లో ఇప్పటికే 2వ వార్నింగ్ని ఇష్యూ చేస్తూ ఆ నీళ్ళంతా కిందకి వదలడం జరిగింది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా యంత్రాంగం అందరూ కూడా అప్రమత్తమై ప్రజల భాగస్వామ్యంతో ఎవరికి కూడా నష్టం కలగకుండా అందరికీ కూడా అవగాహన తెలియజేస్తూ ఈరోజు పొద్దునుంచి లంక గ్రామాలు కానీ, మన గట్టు లోపల ఉన్న గ్రామాలు కానీ, మత్స్యకారుల కాలనీస్ కానీ, గ్రామాలు కానీ అన్ని చోట్ల అవగాహన తెలియజేస్తూ వాళ్ళని రిలీఫ్ సెంటర్స్కి మనం రావడం మొదలైంది. అలాగే ఈరోజు నుంచి డ్రై రాషన్స్ ప్రభుత్వం వాళ్ళు మొంతా తుఫాన్కి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ మొదలైంది. రేపు ఎల్లుండికి ఈ రాషన్ డిస్ట్రిబ్యూషన్తో పాటు మత్స్యకారులు మరియు వీవర్స్కి కూడా ఇవ్వాల్సినటువంటి డిస్ట్రిబ్యూషను, అలాగే 1000 రూపాయల నుంచి 3000 రూపాయల దాకా రిలీఫ్ సెంటర్కి వచ్చిన వాళ్ళకి డబ్బుని కూడా, ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం తరపు నుంచి సంపూర్ణం చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు రేపు కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వచ్చిన నీళ్ళంతా కూడా కిందకి వెళ్ళిపోవాలి. అవన్నీ కూడా మనం క్లీనింగ్ చేస్తూ ఉన్నాము. నీళ్ళు వచ్చిన చోట్ల కొన్నిసార్లు పాములు కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగే ప్రసక్తి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కేర్ఫుల్గా ఉండాలని
ఈ సమయంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే వెంటనే మన ఏఎన్ఎం కానీ ఆశా కానీ సంప్రదించాలని, పిహెచ్సికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి గ్రామంలో కూడా ఎలక్ట్రిసిటీ రిస్టోర్ చేయడం జరిగింది. కొన్ని రోడ్లు అవి ఎందుకంటే ఇంకా కూడా మనకు నీళ్లు పైనుంచి వస్తూ ఉంది. మనది ప్రకాశం, పల్నాడు, గుంటూరు ఇవన్నీ అక్కడ పడిన వర్షం 1-2 రోజుల తర్వాత మనకు డ్రైన్ అవుతుంది. కాబట్టి అక్కడ కొన్ని రోడ్లు తప్ప మిగతా అన్నీ కూడా ట్రాఫిక్, ఎస్పెషలీ ఎన్హెచ్, ఆర్ఎన్బి రోడ్ అన్నీ కూడా క్లియర్ అయినాయి. మోంతా తుఫాను పంట నష్టాలపై రేపట్లోగా సర్వే పూర్తి చేసి కేంద్రానికి నివేదిక పంపుతామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామాల వారీగా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ, పెనమలూరు మండలం తాడిగడప, కంకిపాడు మండలం పునాదిపాడుల్లో దెబ్బతిన్న వరి, అరటి, కంద తదితర పంటలను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందిస్తామని, పెరిగిన పంట వ్యయానికి అనుగుణంగా రైతులకు పరిహారం అందిస్తామని చెప్పారు. పంటల బీమాపై మాజీ ముఖ్యమంత్రి జగన్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. తీవ్రమైనటువంటి నష్టాన్ని రైతుకు మిగిల్చింది. అయితే ఎవరం కూడా ప్రకృతి వైపరీత్యాలను ఆపలేము, అది మన చేతిలో లేదు. ప్రకృతి వైపరీత్యం వచ్చేటప్పుడు సమర్థవంతంగా పనిచేసి రైతుకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా చేయడం ప్రభుత్వాల యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. ఆ బాధ్యతని గౌరవ ముఖ్యమంత్రి గారు 5 రోజుల నుంచి ఈ సైక్లోన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతి నిమిషం కూడా దీని మీదే దృష్టి పెట్టి, దీని మీదే పర్యవేక్షించి తుఫాను వల్ల ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం, నష్టాన్ని కూడా తగ్గించగలిగాం. ఇది ఒక శుభ పరిణామం. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యవసాయం, హార్టికల్చర్ ఈ రెండు ఈ రాష్ట్రానికి ప్రధానమైనటువంటి రంగాలు. వ్యవసాయంలో దాదాపుగా 1,50,000 హెక్టార్స్లో పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చాయి. హార్టికల్చర్లో 12,500 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చాయి. ఇది వాస్తవం కాదు, వాస్తవం మనకు రావాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి టీమ్స్ని తయారు చేశాం. ప్రతి టీము ఈ రాష్ట్రంలో నిన్న వచ్చినటువంటి తుఫాను వల్ల నష్టపోయినటువంటి గ్రామాలకు వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి పంట ఏ విధంగా నష్టపోయింది, ఎంత నష్టపోయింది అనేది పూర్తిగా వివరాలన్నీ సేకరించి వితిన్ 4-5 డేస్లో ప్రభుత్వానికి అందచేయమని చెప్పాం. శాంతి భద్రతల నిర్వహణకు పోలీస్ శాఖలో వినియోగించే సాయుధ సామాగ్రి ప్రదర్శనను నెల్లూరులో విద్యార్థులు తిలకించారు. రాత్రి క్యాండిల్ ర్యాలీతో నివాళులర్పించారు. పోలీస్ అమరవీరులు సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో భాగంగా జిల్లా స్థాయి ఓపెన్ హౌస్ ను ప్రదర్శించారు. నేర పరిశోధన, సాయుధ బలగాలు వినియోగించే వివిధ ఆయుధాలు, ఉపకరణాలు, బాంబ్, డాగ్ స్క్వాడ్ల పనితీరును విద్యార్థులకు వివరించారు, ప్రదర్శించారు. జిల్లా ఎస్పీ అజిత్ వేజెంట్ల ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య ఈ ప్రదర్శనను ప్రారంభించిన విద్యార్థులతో కలిసి సందర్శించారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పాలకొండ పోలీస్ కార్యాలయంలో మెగా బ్లడ్ డొనేషన్ మరియు మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక సేవల్లో పోలీస్ శాఖ ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు అన్నారు. ప్రజల శాంతి భద్రతలు కాపాడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించి ఎన్నో ప్రాణాలు కాపాడేందుకు పోలీస్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది తమ వంతు కృషి చేస్తున్నారని చెప్పారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంకు భారీగా వరద నీరు చేరుతుంది. 72 టీఎంసీల చేరువలో నీటి నిల్వ. 78 టీఎంసీల కెపాసిటీ కలిగిన సోమశిల జలాశయంలో మొన్నటి వరకు 67 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ 2 రోజుల్లో భారీగా పెరిగి ప్రస్తుతం నీటి నిల్వ 71.200 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటి ప్రవాహం పెరిగి 76,000 క్యూసెక్ల నీరు జలాశయానికి చేరుకుంటూ ఉండగా 93,000 క్యూసెక్ల నీరు పెన్నా నది దిగువకు విడుదల చేస్తున్న జలాశయం అధికారులు జలాశయంలో నీటి ప్రవాహం మరియు నీటి నిల్వ పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద నీరు నివాస ప్రదేశాల్లో రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. కృష్ణా నదిలో 4 లక్షల క్యూసెక్ల కంటే ఎక్కువగా నీరు విడుదల చేసినందున మరియు మొదటి హెచ్చరిక జారీ చేసినందున కృష్ణా నది పరివాహక ప్రాంతమైన రామలింగేశ్వర నగర్, సాయిరాం కట్ పీసెస్, బసవతారక నగర్ ప్రాంతాలన్నీ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామలింగేశ్వర్ నగర్ రిటర్నింగ్ వాల్ వద్ద నివసిస్తున్న ప్రజల నివాస ప్రదేశాల్లోకి వరద నీరు రాకుండా ఉండేందుకు సాయిరాం కట్ పీసెస్, పోలీస్ కాలనీ, భూపేష్ గుప్తా నగర్, రణధీర్ నగర్, మెట్ల బజార్ ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీరు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్తో ఎంపీ కేశినేని శివనాథ్ పర్యటించారు. కీసర దగ్గర మున్నేరు వాగు వరద ఉధృతి ప్రవాహం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి మునిగిన పంట పొలాలను చూశారు. నష్టపోయిన రైతులను ఆదుకునే అంశంపై అధికారులతో చర్చించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతినిత్యం మానిటరింగ్ చేసి ప్రాణ హాని లేకుండా బయటపడ్డాం. కానీ తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈ మున్నేరు పొంగి జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో ప్రవహిస్తా ఈ ఉధృతి వల్ల ఎన్నో పంట పొలాలు కూడా కొన్ని మునిగినాయి. వీటిని పరిశీలించడానికి గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పరిశీలించిన తర్వాత పోలంపల్లి కూడా వెళ్ళి అక్కడ కూడా పరిశీలించుకుని ఇక్కడ జరుగుతున్న రేపు వాటర్ ఫ్లో ప్రకారం ఏ విధంగా రాబోతుంది తెలంగాణ నుంచి దీన్ని సమీక్షించారు. ఆల్రెడీ కొంత ఫ్లో తగ్గిందని తెలంగాణ ప్రాంతం నుంచి ఫ్లో తగ్గిందని సమాచారం ఉంది. దాని ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకువెళ్ళాలి, లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉన్నాయో వాటిని ఎటువంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తున్నాం. మొన్న ముఖ్యమంత్రి చెప్పిన కాడి నుంచి కూడా నందిగామ కానీ జగ్గయ్యపేట కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాత్రిపూట కూడా ప్రతి చోట మునిగిన ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకు వెళ్ళి సమీక్షించారు. వారు అందరూ ఆ విధంగా సమీక్షించడం వల్ల అందరం కూడా చాలా ముప్పుని కూడా బయటపడినందుకు ఇక్కడ ఇటువంటి యంత్రాంగం అంతా కూడా ఈ జిల్లా యంత్రాంగం కూడా అదే దృష్టి గత 5 రోజుల నుంచి హెచ్చరించడం వల్లే చాలా పెద్ద ముప్పు కూడా తప్పి ఇవాళ అతి తక్కువ దీంతో మనం బయటపడటం జరిగింది. కాబట్టి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేయాలో వాళ్ళు అందరం కూర్చొని సమీక్షించారు. మోంతా తుఫాను ప్రభావంతో జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి మరియు బలుసుపాడు గ్రామాల రైతులకు చెందిన వరి, ప్రత్తి, మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పంట నష్టాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, నాయకులు మరియు అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నుంచి తగిన నష్టపరిహారం మంజూరు చేయించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో వరి పొలాలు, పత్తిలు, మిర్చీలు పాడైపోయినాయి. ఈరోజు ప్రత్యేకంగా అనుమంచిపల్లి, బలుసుపాడు గ్రామాలు తిరిగాం. ఇక్కడ వరి చేలు పూర్తిగా డ్యామేజ్ అయినాయి. ఈ రైతులు డిమాండ్ చేసే ప్రభుత్వాన్ని మాయిశ్చర్ శాతం విషయంలో కూడా మరి చూసి చూడనట్టుగా అటు ఎక్కువ శాతం మరి 14 కాకుండా 16, 17 పర్లేదా, 17 కాకపోతే 2% ఎక్కువనా సరే తీసుకొని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా మేము ప్రభుత్వం తీసుకెళ్తాం. అదే ప్రొక్యూర్మెంట్ కూడా ఏదైతే డ్యామేజ్ అయిన పొలాలు తీసుకోవాలని చెప్పండి, దానిలో కూడా కొద్దిపాటు ఒడ్లు వస్తాయి కాబట్టి దాన్ని కూడా ప్రొక్యూర్మెంట్ తీసుకోమని చెప్పని నష్టపరిహారం కూడా ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తాం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
రైతులు ఆదుకోవడం అన్ని విధాలుగా ఉంటారు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. సుమారు 10 ఏళ్ల క్రితం 2015 నవంబర్ 17న అప్పటి చిత్తూరు మేయర్ కటారి అనురాధ మోహన్ దంపతుల హత్య జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో 5 నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. న్యాయస్థానం నేడు వారికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఈ కేసుకు సంబంధించి 17/11/2015న ఉదయం 11:45 అప్పటి చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీనిపై 1 టౌన్ పోలీసు వారు క్రైమ్ రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరం ఛార్జ్షీటు దాఖలు చేశారు. విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టినటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట 6th అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి A1 to A5కు మరణశిక్ష మరియు బాధిత కుటుంబాలైనటువంటి కటారి కుటుంబము మరియు కంప్లైనెంట్ నష్టపరిహారంగా 70 లక్షలు అవార్డు చేయడం జరిగింది. మొత్తం 130 మంది విట్నెసెస్ని సైట్ చేసినారు. అందులో ప్రాసిక్యూషన్ వారు 57 మందిని విచారించింది. దాంట్లో ఈ ఛార్జ్షీట్లో కూడా దర్యాప్తు అనంతరము 23 మంది ముద్దాయిల పైన నేర నిర్ధారణ చేసి ఛార్జ్షీటు వేసినారు. దాంట్లో ఒకరు చనిపోయినారు, ఒకరిపైన కేసు డిశ్చార్జ్ అయింది. గత 10 సంవత్సరాలకి ముందు జరిగిన మా అత్తమామగారైన కటారి అనురాధ కటారి మోహన్ గారిని ఎంత కిరాతకంగా చంపారో ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి కోర్టు ఈరోజు మేము పోరాడిన దానికి మాకు న్యాయం జరిగిందని ఈరోజు ఆశిస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రాసిక్యూషన్ పీపీ గారు శైలజ మేడం గారికి, జయరామ్ సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి, బాలాజీ గారికి, ఇంకా ఎవరైతే సపోర్ట్ చేశారో లాయర్లకి అందరికీ, అలాగే మా వెంట ఉండి ప్రతి నిమిషం కూడా ఈ 10 ఏళ్ల పాటు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఎల్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.